హైదరాబాద్ బాలనగర్లో దారుణం చోటు చేసుకుంది. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యానికి వాహనదారుడు బలైపోయాడు. చలన రాసేందుకు రన్నింగ్ బైక్ ను లాగేశారు పోలీసులు. దీంతో అదుపు తప్పి కింద పడ్డాడు బైకర్. యువకుడి తలపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఆ యువకుడు అక్కడక్కడే మృతి చెందాడు. యువకుడి పేరు జ్యోతిబాబుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ కుటుంబం ఘటనా ప్రదర్శనలో ఆందోళనకు దిగింది. ఒకసారి లైవ్ విజువల్స్ కు వెళ్లే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ అక్కడ సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో చూపించేందుకు మా ప్రతినిధి పవన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. లైవ్ విజువల్స్ మరి కాసేపటి ముందు చెప్పారు. మా ప్రతినిధి పవన్ అక్కడ ఉన్నారు. పవన్, ఆ కుటుంబం ఏమంటోంది? ఆ ఘటనకు సంబంధించి కుటుంబం రియాక్షన్ ఏంటి? రైట్, చూసుకుంటే ఏదైతే ఉందో బాలానగర్ లో ఈరోజు ఒక దుర్ఘటన జరిగింది. ఏదైతే కానిస్టేబుల్ ఉన్నాడో అతను బైక్ వెళ్తున్న క్రమంలో అతన్ని ఆపే ప్రయత్నం చేశాడు. అతను అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళాలి అంటూ అతను ముందుకెళ్లే ప్రయత్నంలో ఆ ఏదైతే కానిస్టేబుల్ అతను గల్ల పట్టుకుని ఇట్లా లాగడం జరిగింది. పడిపోవడం జరిగింది. అక్కడ పడిపోవడంతో ఇటు నుంచి ఒక ఆర్టీసీ బస్ అనేది దాన్ని మీద నుంచి వెళ్ళడంతో అక్కడికి బాలనగర్ పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నాం. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఎదుటి కుటుంబ సభ్యులు వాళ్ళకు కూడా ఆ మృతదేహం ఇల్లు ఎక్కడుంది అంటే ఉస్మానియా హాస్పిటల్ ఉందని చెప్పారంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఎక్కడా లేదంటున్నారు. సో ఇక్కడికి వస్తే ఇక్కడ కానిస్టేబుల్ ఉన్నారు అంటారు. ఇక్కడ చెప్పండి ఫ్యామిలీ ఏదైతే ఉందో మాకు కూడా ఎక్కడుందో బాడీ పవన్ ఒక్కసారి మీరు లైన్ ఉండే ప్రయత్నం చేయండి. మళ్ళీ మీ ఆడియో దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ కుటుంబం ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడికి చేరుకుంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ బయట ప్రపంచంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. చొక్కా పట్టుకుని ఆ ఘటనా ప్రదర్శనలో అక్కడ ఎటువంటి ఇష్యూ జరుగుతోంది, ఆ కుటుంబం ఏమంటుందో ఒకసారి ఘటనా ప్రదర్శన ఎటువంటి పరిస్థితి ఉందో చూద్దాం. మేడం ఎందుకు వెళ్తారు మేడం? సీసీ కెమెరాలు వెరిఫై చేద్దాము. ఎవరి తప్పుడు వాళ్ళని కేసు యాక్షన్ తీసుకుంటాము. నేను రెడీ ఉన్నాను. నేను దయచేసి రోడ్డు మీద ఆపడం కరెక్ట్ కాదు. కోఆపరేట్ చేయండి. రన్నింగ్ ఉంటాయి సార్ బండ్లు అట్లా తీసుకొని అది మిస్టేక్ నేను కాదనట్లేదు కదా. మాకు చూపించండి ఫస్ట్. అతను చూపించండి ఫస్ట్. అతన్ని ఎందుకని అరెస్ట్ చేయలేదు మీరు? అతన్ని అరెస్ట్ చేయట్లేదు. అతను మాత్రం సైలెంట్గా సైడ్ పెట్టేసి ఏదో విఐపీ ఆఫీసర్ లాగా ఆయన దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. అరే అక్కడ ఉన్న స్థానికస్తులు అడగడానికి వస్తే వాళ్ళ మీద పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేశారంట అండి. అది ఒక పోలీసే. ఇప్పుడు ఒక సామాన్య సిటిజన్ కూడా ఒక పోలీస్ బాధ్యత వహించవచ్చు, అంతే కదా? ఆయన నిజంగా తప్పు ఎందుకు కొట్టారు పోలీసు వాళ్ళు? నాకు అర్థం కాదు. అడగడానికి వచ్చిన వాళ్ళు మీ చేతుల్లో లాఠీలు ఉన్నాయని ముక్కులు మూతలు పగలు కొడతాయా? ఇద్దరిని కొడితే రక్తాలు వెళ్ళిపోయి వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఏమన్నట్టు అండి ఇది? ఏమన్నట్టు అడగొద్దా సామాన్యులు? అరే ఒక మనిషి చచ్చిపోయాడండి, ఎందుకు చచ్చిపోయాడు? నిజంగా తప్పు చేశాడు అనుకో పోలీసు ఆయన గుడి చంపేస్తాడా? ఏమన్నట్టు అండి ఇది? పోలీసు వాళ్ళంటే గౌరవం ఉండాలి కదా అందరికీ. చట్టానేమో పోలీసు వాళ్ళని సామాన్యులు గౌరవించాలి, సామాన్యులు పోలీసు వాళ్ళు గౌరవించదా? మా జీతాలు తీసుకుంటూ మమ్మల్ని కొడతారా? మీకు జీతాలు ఇచ్చేది ఎవరు? మా డబ్బులు తీసుకుంటూ సామాన్యులు కొడతారా మీరు? సాగు కొట్టాడు మనిషి. కొన్ని చిన్న పిల్లలు ఎవరు ఇస్తారు? ఇచ్చేస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎలా జరిగింది బ్రదర్? ఏమైనా చేసి ఉండొచ్చు బ్రదర్. నాకు సంబంధం, నేను ఓ సామాన్య కార్యకర్త, నా పక్కనే ఉంటాను. అన్న మా తమ్ముడిని దారుణంగా పోలీసు అయినా గుంజడం వల్ల పక్కన ఉన్నటువంటి బస్ కిందకి వెళ్ళి చచ్చిపోయాడు అంటే నేను స్పాట్లోకి వెళ్ళా. అక్కడ వేరే మీలాంటి జర్నలిస్ట్ మిత్రులు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. పోలీసు వాళ్ళు ఎక్కడ వాళ్ళు కొట్టేశారు. నా కారు వేసుకొని ఇక్కడికి వచ్చి చూస్తుంది డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్ తీసుకొని పోయారంట. ఎక్కడున్నాడో తెలియదు. ఆయన ఉంచారా, ఇంకేమైనా చేశారా, ఏంది చెప్పాలి కదా వాస్తవ విషయాలు. ఏసీపీ గారు చెప్తారు పూర్తి విచారణ చేసి మీకు న్యాయం చేస్తామంటారు. చేయమనండి న్యాయం. కానిస్టేబుల్ పట్టుకున్నారా? అంత అదుపులోకి ఇచ్చారా? లేడు బ్రదర్. కానిస్టేబుల్ వాళ్ళ డిపార్ట్మెంట్ కాబట్టి ఇప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్ పరువును వాళ్ళు నిలుపుకోవడం కోసం వాళ్ళ కానిస్టేబుల్ జాగ్రత్తగా కాపాడుకున్నారు. వాళ్ళు పోయింది సామాన్యుడు పరువు ప్రాణం కదా, కానిస్టేబుల్ కాదు కదా. కానిస్టేబుల్ అయితే ఎంతమంది ఉంటే అంతమంది మీద వీళ్ళు లీగల్ యాక్షన్ తీసుకునే వాళ్ళు. ఎందుకు తీసుకోరు? కానిస్టేబుల్ గారు చాలా మంచివారే అనుకోండి. అడగండి, పిలిపించి వాస్తవ విషయాలను అడగండి. మీలాగా ఆయన ముందు కూడా మైకి పెట్టండి. ఏం జరిగిందో ఆయన వర్షన్ కూడా తెలుసుకోండి. మీరు చేసాను అడగండి, స్థానికస్తులు అడగండి. మాకేం కోపం లేదు కదా. ఏమన్నట్టండి ఇది? ఇది 100% నా దృష్టిలో ప్రభుత్వ హత్య. ఇది అతను అసలు బయటికి రానవట్లేదు సార్. వాళ్ళని
బయటకు వస్తే కదా ఆయన మందు తాగడానికి తెలుస్తుంది మాకు. ప్రతి ఒక్కరూ మందు తాగరని చెప్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.